హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ చూపిస్తున్నాను. అండ్ నేను మార్నింగ్ వచ్చేసి ఒక మంచి కర్రీ, బీరకాయ ఎగ్ కర్రీ చేశాను. సో అది నేను ఎలా చేస్తాను అనేసి చూసేయండి. సో దానికోసం ఫస్ట్ నేను బౌల్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసాను. అలాగే పోపు దినుసులు కూడా వేసుకున్నాను. ఆవాలు, పచ్చిమిర్చి గింజలు, అలాగే ఆనియన్స్ వేసుకున్నాను కదా. ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఓకే, ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఇది కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక 2-3 టైమ్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇవి వచ్చేసి తొందరగానే మగ్గిపోతాయి కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇష్టం లేదంటే వేసుకోకున్నా పర్లేదు. అండ్ ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకుంటామో అన్ని ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. నేను వచ్చేసి 2 వేస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి ఇలాగే మూత పెట్టేస్తాను. ఇష్టం అండి, మొత్తం కలవాలి అనుకుంటే దాన్ని మొత్తం స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే పెట్టేస్తే మనకు ఏ ఎగ్కు అది సపరేట్గా ఉడికిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే. సో నేను ఇలా చేస్తానన్నమాట. ఓకే, మనకు కుక్ అయిపోయింది కర్రీ. ఎగ్ వచ్చేసి అలాగే ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఊరికి వచ్చేసాము, అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో మా మధ్యకి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాను కదా ఇదివరకు. సో పెళ్ళి పనులు స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ పసుపు కొమ్ములతో స్టార్ట్ చేస్తాం కదా ఏ శుభకార్యమైనా. సో అదే జరుగుతుందన్నమాట ఇక్కడ. మేము ఎలా చేస్తామో అనేసి చూడండి. మేము వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చేసి ఇలా పసుపు కొమ్ములు కొడుతున్నాం అన్నమాట. సో ఫస్ట్ పెళ్ళి కొడుకుని అలా కూర్చోపెట్టేసి దాన్ని మేము ఇసురాయి అంటామండి. సో దాని మీద పసుపు కొమ్ములు పెట్టి కొడతారు 5గురు. సో ఫస్ట్ మేము అత్తయ్య నేను వచ్చేసి బొట్లు పెట్టేశాము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి తమ తమ ఆచారాలను బట్టి. సో మేము వచ్చేసి ఇలా చేస్తామన్నమాట.
ఓకే, చూసేయండి ఫ్రెండ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తాను. చూసారు కదా, అలా జరిగిందన్నమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా, ఇంకా డిఫరెంట్గా చేస్తారా అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ వచ్చేసి అన్ని దర్వాజలకి ఇలా పెయింట్ వేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో మేము వెళ్ళిన దగ్గర నుండి ఫుల్ బిజీ అన్నమాట. మా ఇంట్లో వచ్చేసి మొత్తం ఈ 8 దర్వాజాలు ఉంటాయండి. సో అన్నిటికీ మా హస్బెండ్ నేనే వేసాము. వీటికి వచ్చేసి ఒక 3 days పట్టిందండి. ముగ్గులకి, పెయింటింగ్, డిజైన్స్, కడప డిజైన్స్ కూడా. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో మా హర్షిత్ వచ్చేసి వీడియో తీస్తున్నాడు. సో లాస్ట్లో వచ్చేసి కడప ముగ్గులండి. సో ఈ 8 కడపలకి కూడా వచ్చేసి నేనే వేశాను. ఫస్ట్ వేస్తానో లేదో, ఎలా వేస్తానో అనుకున్నాను, బట్ పర్లేదు అనిపించింది. నాకైతే బాగానే వేసాను అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా చూసి ఎలా వేసాను, ఓకేనా లేదా అనేసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి అనేసి. సో చాలా సింపుల్గా వేసేసాను అన్నమాట. అస్సలు వీడియో తీయనేమో అనుకున్నాను. సో మా హర్షిత్ వచ్చేసి చూశారు కదా, చాలా హెల్ప్ చేశాడు. వాడే తీసాడండి ఈ వీడియో మొత్తం. సో సింపుల్గా తీసి ఈ వ్లాగ్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఎలా ఉంది డిజైన్ అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మిగతా కడపల డిజైన్స్ వచ్చేసి నేను సపరేట్గా వీడియో పెట్టాలనుకున్నాను. సో అందుకే ఈ ఒక్క వీడియోనే, ఈ ఒక్క కడప డిజైన్ చూపిస్తున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఎలా వేసాను అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా ఆల్రెడీ వేసిన డిజైన్స్ కలర్ పోయాయి అన్నమాట. సో మళ్ళీ సేమ్ కలర్స్ తెచ్చేసి వాటిపై వేసాను. ఇవి వేసేసరికి అయితే నైట్ 12:30 అయ్యిందండి. ఒక్కదాన్నే వేసేసాను, అందరు పడుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి వ్లాగ్. ఎలా ఉంది అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.